నమస్తే ఎవ్రీవన్. నేను ఫిలోమినా. ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఛానల్‌కు అందరికీ కూడా స్వాగతం. ఈరోజు మన యొక్క ఛానల్‌లో మాట్లాడుకోబోయేటువంటి అంశము షూరిటీ పర్సన్స్ గురించి మాట్లాడుకుంటున్నామనమాట. ఎవరైనా ఒక లోన్ తీసుకోవాలా అనుకున్నప్పుడు పర్సనల్ లోనే కావచ్చు, లేకపోతే హౌసింగ్ లోన్ ఏదైనా ఎనీ లోన్ తీసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు బ్యాంకర్స్ ఖచ్చితంగా ఒక షూరిటీ పర్సన్స్ యొక్క సైన్ అనేటువంటిది షూరిటీ పర్సన్స్ అనేటువంటి వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారనమాట. అంటే వాళ్ళు ఒకవేళ ఎంప్లాయీస్‌గా ఉండాలి అంటే వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్‌గా ఉండాలి. లేకపోతే వాళ్ళకేదైనా ప్రాపర్టీని కలిగి ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సైన్‌లు మాత్రమే షూరిటీ పర్సన్స్‌గా తీసుకుంటారు. ఒకవేళ మీ యొక్క రిలేటివ్స్‌లలో కానీ, మీ యొక్క ఫ్రెండ్స్‌లో కానీ ఎవరైనా అలాగా లోన్ తీసుకునేటువంటి సమయంలో మీ యొక్క సహాయాన్ని కోరి మిమ్మల్ని సైన్ చేయమని షూరిటీ పర్సన్‌గా సైన్ చేయమని అడిగినప్పుడు మీరు వాళ్ళ దగ్గర తీసుకోవాల్సినటువంటి ఆ యొక్క డాక్యుమెంట్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనము వాళ్ళ దగ్గర ప్రామిసరీ నోట్ అనేటువంటిది తీసుకోవాలి. అలాగే వాళ్ళ దగ్గర బ్లాంక్ చెక్స్ కూడా మనము తీసుకోవాలనమాట. ఇంకా వాళ్ళ దగ్గర నుంచి ఒక అఫిడవిట్ కూడా మనము తీసుకోవాలనమాట. అంటే అగ్రీమెంట్ కూడా మనం తీసుకోవాలనమాట. తీసుకున్నప్పుడు మనము సో అండ్ సో విషయాన్ని బట్టి నేను మీకు సైన్ చేస్తున్నాను అనేటువంటిది దాంట్లో మెన్షన్ చేయబడి ఉంటుంది కాబట్టి మనం సేఫ్ జోన్‌లో ఉంటామనమాట. ఎందుకంటే ఆ లోన్ తీసుకున్నటువంటి వ్యక్తి రేపు ఏదైనా అతనికి జరగరానిది జరిగినప్పుడు ఎవరైతే షూరిటీ పర్సన్స్ ఉంటారో వాళ్ళపైకి ఏ ప్రాబ్లమ్ రాకుండా ఉంటుంది. అలాగే షూరిటీ చేసినటువంటి మీరు కూడా ఒకవేళ మీకేదైనా జరిగినప్పుడు ఆ యొక్క లోన్ కట్టేటువంటి ఆ యొక్క వ్యక్తికి మీరు షూరిటీ పర్సన్‌గా ఉన్నటువంటి కారణం వలన మీ యొక్క ఫ్యామిలీకి మీకేదైనా జరిగినప్పుడు మీ యొక్క ఫ్యామిలీకి ఏది కూడా సమస్యలు రాకుండా ఉండాలంటే లీగల్‌గా ఉన్నటువంటి ఈ యొక్క డాక్యుమెంట్స్ ఎవరికైతే మీరు సైన్ చేయబోతారో వాళ్ళ దగ్గర ఖచ్చితంగా ఈ యొక్క డాక్యుమెంట్స్‌ని తీసుకోండి. థాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి లీగల్ విషయాలన్నీ కూడా మన యొక్క ఛానెల్‌లో మనం పోస్ట్ చేస్తున్నామండి. తప్పకుండా ఇవన్నీ చూడండి. అలాగే అందరికీ కూడా అవేర్‌నెస్ కల్పించడమే మా యొక్క ఉద్దేశ్యము. ప్రతి ఒక్కరు కూడా అవేర్‌నెస్‌ను పెంపొందించుకొని కరెక్ట్‌గా వాళ్ళ లైఫ్‌ను సాగించాలి. ఎందుకంటే జీవించటం మన యొక్క హక్కు అనమాట. ఆర్టికల్ 21 ప్రకారం జీవించటం మన హక్కు కాబట్టి మంచిగా మనము జీవించాలి అనేటువంటిది మన యొక్క ఛానల్ యొక్క ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యొక్క ఉద్దేశ్యం అండి. అలాగే ఎవరైతే ఇక్కడ ఇంకా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక వీడియోలో మరిన్ని విషయాలన్నీ కూడా మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. థాంక్ యూ అండి.